240105 క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, నమస్కారం. గౌరవనీయులైన అధ్యక్ష, ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా ఎంత? అధ్యక్ష, రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌరశక్తి గణనీయమైన వాటాను ఇస్తుంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది? అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర గ్రిడ్ కు సాధించబడింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష. ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి డయానా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం. పిఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, క్షేత్రస్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష. ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు, సబ్సిడీ వస్తోంది, కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కమ్ అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? పైన ప్యానల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్ గ్రిడ్ కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష? వినియోగదారులకు లాభం రాదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష? అధ్యక్ష, నా విన్నపం ఒకటే, అప్లికేషన్ ఆమోదించిన 15 రోజుల్లోపే ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు గౌరవం. మంత్రి గారు, ఈ విషయంపై మీ స్పందన ఏంటి? అధ్యక్ష, సభ్యులు లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సోలార్ ప్యానెల్స్ బిగించడం ఎంత ముఖ్యమో నెట్ మానిటరింగ్ అంతకన్నా ముఖ్యం అధ్యక్ష. కొన్ని చోట్ల జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమే. గౌరవ సభ్యుల సూచనను పరిగణలోకి తీసుకొని నేను ఇప్పుడే సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. వచ్చే సోమవారం లోపు డిస్కమ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తాం అధ్యక్ష. ఇకపై దరఖాస్తు చేసుకున్న 2 వారాల్లోపు మీటర్ బిగించకపోతే దానికి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మంచి సూచన ఇచ్చిన ప్రతిపక్ష నాయకులకు మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. క్వశ్చన్ పై గౌరవ రవాణా శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన సభాధ్యక్షులకు నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ శాసనసభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే కాలేజీ విద్యార్థుల కేసులు ఎంత నమోదు అయ్యాయి? దీనికి నా సమాధానం, ద్విచక్ర వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులు విభాగ రికార్డులో ఉన్నాయి. రెండవ ప్రశ్న, ఈ ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? దీనికి నా సమాధానం, హెల్మెట్ అమలు, ట్రాఫిక్ పర్యవేక్షణ బలోపేతం, రోడ్డు భద్రత వంటి చర్యలు చేపట్టబడ్డాయి. మూడవ ప్రశ్న, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఏవైనా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? దీనికి నా సమాధానం, కాలేజీల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే శ్రీ ద్వారకేశ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష. రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష.
వాడు ఒక నేరస్తుడు. ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష? వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా? వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఓట్ల కోసమేనా? ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం. మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు. మంత్రి గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనను గౌరవిస్తాను, కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష, దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్టులు కాదు. వయసులో ఉన్న ఆవేశం, స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది. అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాలా అధ్యక్ష? ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు నేరస్తుడవుతాడు. అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి బాధ్యతను వివరిస్తే వాడు రేపు ఒక బాధ్యత గల పౌరుడు అవుతాడు అధ్యక్ష. అధ్యక్ష, మేము పోలీసింగ్ మాత్రమే కాదు అధ్యక్ష, పేరెంటింగ్ కూడా చేస్తున్నాము. దయచేసి ఇంకొకసారి టెర్రరిస్టులని పిలిచి సమాజం నుండి వెలివేయకండి. నేటి బాలలే రేపటి పౌరులు, అది తెలుసా? మానవత్వంతో మార్చుకుందాం, చట్టంతో సరిచేసుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241107 క్వశ్చన్ పై గౌరవ హోంశాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అధ్యక్ష. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న, గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు, పెనాల్టీలు మరియు అరెస్టులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం, సీజ్లు, పెనాల్టీలు, అరెస్టులు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష. 22,366.25 కేజీల డ్రై గంజాయిని, 91.2 కిలోల యాష్ ఆయిల్ ని సీజ్ చేశాం అధ్యక్ష. అలాగే సైలెన్స్. సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, భారీగా గంజా, ఒపియం, ఎండిఎంఏ, హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష. సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన ఎన్డీపీఎస్ డేటాను చూస్తే 970 మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష. అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే 5,045 మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, యాజ్ పర్ ఎన్సీబీ డేటా, over 1,09,000 kg of illicit drugs have been seized in major cases between 2020 to May 2025. అధ్యక్ష, రెండవ ప్రశ్న, విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, ఈ ప్రశ్నపై నా సమాధానం, విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు, పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు, యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి మేఘనా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. అధ్యక్ష, మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకుంటున్నారో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అధ్యక్ష, రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష. అలాగే 2047 నాటికి మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభా సభ్యులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
241108 క్వశ్చన్ పై గౌరవ యువ కళాశాఖ మంత్రి గారిని వివరణ కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఒలింపిక్స్ 2036 కోసం రాష్ట్రం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా? సమాధానం, ఒలింపిక్స్ 2036 పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు చర్చలు జరుగుతున్నాయి. రెండవ ప్రశ్న, ప్రారంభించి ఉంటే వాటి కోసం ఎంత నిధులు కేటాయించబడింది? సమాధానం, కార్యక్రమ అవసరాలను అనుసరించి నిధుల కేటాయింపు పరిశీలనలో ఉంది. గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. నమస్తే అధ్యక్ష, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, 2036 ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది, సంతోషం అధ్యక్ష. కానీ మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. కానీ వచ్చే మెడల్స్ ని వేలతో లెక్క పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మన వాళ్ళు జెవెలిన్ త్రో విసరడం కన్నా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్. అందుకే అధ్యక్ష, నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి. మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి, గోళీలాట, గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి. కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్లి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష? ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? ఆరు బయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతుందా అధ్యక్ష? సభ్యులందరూ కూర్చోవలసిందిగా, ఈ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది. మన మెడల్ టాలీ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. ఆయన గిల్లీ దండాన్ని అన్నారు అధ్యక్ష. నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష. ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష. కుర్చీ కోసం మన పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడు అధ్యక్ష. జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఆడించే ప్రభుత్వం అధ్యక్ష. ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం అధ్యక్ష. ఆనందాన్ని పెంచే అధ్యక్ష. ప్రతిపక్షానికి వెటకారం, మాకు ప్రజలపై మమకారం. ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం, మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం. ఆల్రెడీ మా ముక్తి గారు, మా సవరణ అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి 50 లక్షలు, బంగారు పథకం పొందిన వారికి 7 కోట్లు, రజక పథకం పొందిన వారికి 5 కోట్లు, కాంస్య పథకం పొందిన వారికి 3 కోట్లు. మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం. మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి లేదని తెలుస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ స్పీకర్ గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 1900 సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పిజియన్ షూటింగ్, టగ్ ఆఫ్ వార్ కూడా అధికారిక క్రీడలుగా ఉండేవి. కాబట్టి రేపొద్దున మన కబడ్డీ గాని ఖోఖో గాని ఒలింపిక్స్ కి వెళ్ళమని రూల్ ఏమీ లేదు. మంత్రి గారు, ఆ మ్యూజికల్ చైర్ ఐడియా చాలా బాగుంది. అది ఈ సభలో వద్దు, గ్రౌండ్ లో చూసుకుందాం. తదుపరి ప్రశ్న 241109 క్వశ్చన్ పై గౌరవ మహిళా శిశు సంక్షేమ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షులకు నా యొక్క నమస్కారములు. గౌరవనీయులైన శాసనసభ్యులు గారు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే అధ్యక్ష, మొదటి ప్రశ్న అధ్యక్ష, రాష్ట్రంలో మొత్తం ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి? దానికి నా సమాధానం ఏమిటంటే రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న అధ్యక్ష, వాటిలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు
సస్థానంగా అంటే కోలొకేటెడ్ గా పనిచేస్తున్నాయి. దానికి నా సమాధానం ఏమిటంటే కొన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు మరియు ఇతర భవనాలలో సస్థానంగా ఉన్నాయి అధ్యక్ష. మూడో ప్రశ్న అధ్యక్ష, సస్థాన అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాల కోసం ఎంత నిధులు కేటాయించారు? దానికి నా సమాధానం ఏమిటంటే మౌలిక సదుపాయాల కోసం మంజూరైన నిధులు ప్రణాళిక ప్రకారం వినియోగంలో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి సంధ్య గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారి మాటల్లో కోలొకేటెడ్ అన్న మాట చక్కగా ఉంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్, ప్రైమరీ స్కూల్ రెండు ఒకే కాంపౌండ్ లో ఉండడం నిజంగానే పిల్లలకి డబుల్ బెనిఫిట్, సింగిల్ లొకేషన్ ఇచ్చే మంచి పద్ధతి అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా చోట్ల చక్కగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. కానీ కొన్ని చోట్ల మాత్రం అంగన్వాడీ టీచర్, స్కూల్ టీచర్ పక్క పక్కనే ఉన్న రెండు వైఫై నెట్వర్క్స్ లా అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, స్కూల్ టీచర్ పర్యవేక్షణలో అంగన్వాడీలు అమలు చేస్తున్నాం అధ్యక్ష. రెండవది హెల్త్ ప్రొఫైల్ ట్రాన్సిషన్ అధ్యక్ష. సభ్యులు అడిగిన డేటా సమస్యకు మేము ఐసిడిఎస్ యాప్ లో ఉన్న పిల్లవాడి గ్రోత్ డేటాని స్కూల్ ఎడ్యుకేషన్ డేటాబేస్ కి ఆటోమేటిక్ గా లింక్ చేస్తున్నాం అధ్యక్ష. పిల్లవాడు క్లాస్ మారితే వాడి హెల్త్ రికార్డు కూడా ఆటోమేటిక్ గా స్కూల్ రికార్డులకి వచ్చేస్తుంది అధ్యక్ష. మూడవది అధ్యక్ష, జాయింట్ ట్రైనింగ్ అధ్యక్ష. అంగన్వాడీ వర్కర్లకు మరియు ప్రైమరీ టీచర్లకు కలిపి శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల ఒకరికొకరు శత్రువులా కాకుండా ఒకే గొడుగు కింద పనిచేసే సహోద్యోగులుగా చూసే మార్పు మొదలవుతుంది అధ్యక్ష. ఇది ఒక్క రోజుల్లో అయ్యే పని కాదు అధ్యక్ష. కానీ ఆ అడ్మినిస్ట్రేటివ్ గోడను బద్దలు కొడతాం అధ్యక్ష. ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఈ సభా సాక్షిగా మేము హామీ ఇస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. 241110 క్వశ్చన్ పై గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన అధ్యక్షునికి నా నమస్కారములు. గౌరవ శాసనసభ్యులు నన్ను అడిగిన మొదటి ప్రశ్న, పర్యావరణ హక్కులో భాగంగా ఆడుకునే హక్కును నగర ప్రణాళికలో తప్పనిసరి చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా? మొదటి ప్రశ్నకు సమాధానం, అధ్యక్ష, ఆడుకునే హక్కు చేర్పుపై మార్గదర్శకాలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, ప్రతి మున్సిపాలిటీలో యూత్ పార్క్ ఏర్పాటు చేసే ప్రస్తావన ఏమైనా ఉందా? రెండవ ప్రశ్నకు సమాధానం, అధ్యక్ష, యూత్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలను పట్టణ సంస్థలు పరిశీలిస్తున్నాయి అధ్యక్ష. మూడవ ప్రశ్న, కాలనీల్లో నో ప్లేయింగ్ బోర్డులు పెట్టడంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? మూడవ ప్రశ్నకు సమాధానం, అలాంటి బోర్డులపై స్థానిక సంస్థలకు సరైన మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి పల్లవి గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మేము సంతృప్తి చెందుతున్నాం అధ్యక్ష. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్ కూడా భాగమవుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం పాఠశాలలో, కళాశాలలో క్రీడను ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. అన్ని పాఠశాలలో, కళాశాలలో స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష. తద్వారా విద్యార్థులలో స్పోర్ట్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు నా సమాధానం, మన పిల్లల అభివృద్ధికి మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది. పిల్లల శారీరక అభివృద్ధికి ప్రతి పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును అమలు చేయడం, క్రీడల అభివృద్ధి కొరకు కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. తదుపరి అంశం 0 అవర్. సమయం తక్కువగా ఉంది. ప్రతిపక్ష సభ్యుణ్ణి తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను. మీకు 3 నిమిషాలు ఉన్నాయి. దయచేసి సూటిగా చెప్పండి.
ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం సెనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది. మంచిదే అధ్యక్ష. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. 7 రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని. అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాను. మీరు వేటను నిషేధించారు, బాగానే ఉంది. మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలిని కూడా నిషేధించారా? 7 రోజులు వాళ్ళు పస్తులు ఉండాలా? వారికి భరోసా ఏది? కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పట్టు నిన్నదు అధ్యక్ష. మా డిమాండ్ ఒక్కటే. ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని ఖాతాల్లో సరే మీ సమయం అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెబుతారు. మంత్రి గారి సమాధానాన్ని ప్రవేశపెట్టండి. అధ్యక్ష, అరుచుకోవడం కాదు అధ్యక్ష, వినండి. మీకోసం కాదు, ఆ మత్స్యకారుల కోసం చెప్తున్నా. మీరు అడిగింది ప్యాకేజీ లేదా వృద్ధి, అది తాత్కాలికం. నేను ఇవ్వబోయేది శాశ్వత పరిష్కారం. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వేటను నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం పని దినాలుగా పరిగణిస్తాం. అంటే మత్స్యకారుడు ఇంట్లో ఉన్నా సరే ఆ రోజుకి ప్రభుత్వం అతని కూలి చెల్లిస్తుంది అధ్యక్ష. తుఫాను తగ్గిన వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. ఇది కేవలం ఈ తుఫానికి మాత్రమే కాదు, ఇకపై వచ్చే ప్రతి తుఫానికి, ప్రతి నిషేధానికి ఇది వర్తిస్తుంది. ఇది నా మాట. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. తదుపరి అంశం.